సి ట్రిగ్నామెట్రీలో పెద్ద పెద్ద వాల్యూస్ అంటే హయ్యర్ యాంగిల్స్, సో దీన్ని మనం మల్టిపుల్ యాంగిల్స్ కూడా అనొచ్చు అనమాట. ఇలాంటి వాల్యూస్ కనుక్కోవాలంటే ఎలా చేయాలంటే, సో ఫస్ట్ సో దీనికి ఒక ఇంట్రొడక్షన్ టాపిక్ ఉంది, దాని సినాప్సిస్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే మనము ఒక నిమోనిక్ ఉంటుంది. సో దీని ప్రకారం మనం గుర్తుపెట్టుకొని ఈ సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ ఎనీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో హయ్యర్ వాల్యూస్ కనుక్కోవడం ఎట్లా చూడండి. స్టార్టింగ్ విత్ 0, 90, ఇది యాక్చువల్గా 0 degrees. సో మనకి యాంగిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ఉంది యాంగిల్. ఎప్పుడు కూడా యాంగిల్ అనేది మనము కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లైక్ ఇలా మెజర్ చేస్తాం. ఓకే, సో 0, 90, ఇదేమవుతుంది మనకి 180, ఇదేమవుతుంది మనకి 270, ఇదేమవుతుంది మనకి 360. నౌ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఈస్ అవర్ సెకండ్ క్వాడ్రంట్, దిస్ ఈస్ అవర్ థర్డ్ క్వాడ్రంట్ అండ్ దిస్ ఈస్ అవర్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఎలా ఉంటుంది, 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. సో కాబట్టి 90 మైనస్ టీటా అనుకుంటాం, 90 మైనస్ టీటా. సెకండ్ క్వాడ్రంట్లో 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. కాబట్టి 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. థర్డ్ క్వాడ్రంట్లో 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ. సో కాబట్టి వాల్యూస్ ఇలా ఉంటాయి. ఫోర్త్లో 270 కంటే ఎక్కువ, 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. ఓకే, సో ఇది ఆ వాల్యూస్ యొక్క వాటి యొక్క ఫేస్ అంటే ఇలా ఉంటాయి వాల్యూస్ ఒక క్వాడ్రంట్లో. అయితే దీనికి ఒక షార్ట్ కట్ ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. మీరు గమనించారంటే నేను ఫస్ట్ లెటర్ మాత్రమే హైలైట్ చేస్తూ చెప్పాను. ఆల్ అంటే ఇక్కడ అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ పాజిటివ్, సైను, కాసు, టాను, వీటి యొక్క రెసిప్రోకల్స్ కోసిక్, సీక్, కాట్ అన్నీ కూడా మనకి పాజిటివ్, అన్నీ కూడా మనకి పాజిటివ్. అయితే సెకండ్ క్వాడ్రంట్లో ఎస్ అని ఉంది కదా, అంటే సైను దాని రెసిప్రోకల్ కొసీకెంట్ మాత్రం పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో టాను దాని రెసిప్రోకల్ కాట్ మాత్రం పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో సి అంటే కాస్ దాని రెసిప్రోకల్ సీకెంట్ మాత్రం పాజిటివ్. క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్ 150 వాల్యూ కనుక్కోమన్నా. మనకి జనరల్గా 10th క్లాస్ లెవెల్లో సైన్ 0 నుంచి సైన్ 90 వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను సైన్ 150 వాల్యూ కనుక్కోమన్నా. ఎప్పుడు కూడా నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే మనకి 1 సెకండ్ రెఫరెన్స్ యాంగిల్ 90 అన్నా తీసుకోండి, లేకపోతే 180 అన్నా తీసుకోండి. అంటే రెఫరెన్స్ యాంగిల్స్ మనకి 90, 180, 270, 360. బట్ ఎప్పుడు నేను ప్రిఫర్ చేసేది 180. ఒకవేళ యాంగిల్ కానీ 180కి చాలా దూరంగా ఉంటే అప్పుడు 90 నేను రికమెండ్ చేస్తాను. బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ టు టేక్ రెఫరెన్స్ యాంగిల్ యాజ్ 180. ఎందుకు 180 అంటే ఇందాకే చెప్పాను లాస్ట్ వీడియోలో, 180 degrees రొటేట్ చేసినప్పుడు యాంగిల్ అనేది చూడండి, ఇలా యాంగిల్ మనం 180 degrees రొటేట్ చేసినప్పుడు జస్ట్ ఈ లైన్ కాస్త ఈ లైన్ అవుతుంది, అంటే సేమ్ లైనే, సింబల్ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది అంతే. కాబట్టి 180 రొటేట్ చేసినప్పుడు సైన్ కాస్త సైనే అవుతుంది, సైన్ కాస్ అవ్వదు. అదే 90 degrees రొటేట్ చేసినప్పుడు చూడండి ఇలా ఉండేది ఇలా అవుతుంది, వర్టికల్గా అవుతుంది. కాబట్టి సైన్ ఏమవుద్ది, నాకు కాస్ అయిపోద్ది. ఫస్ట్ అది రాస్తాను చూడండి. దీని ఏమంటామంటే మనం కాంప్లిమెంటరీ అంటాం. సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. యాక్చువల్గా ఏంటంటే ఈ 90 మైనస్ అంటే ఏంటి, 90 మైనస్ థీటా, థీటా ఏంటివి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అంటే ఏంటి, ఇఫ్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ 90 దెన్ దే ఆర్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఫస్ట్ 2 లెటర్స్ ఏముంది, సిఓ. అంటే సైన్ 90 మైనస్ థీటా వచ్చినప్పుడు 90 మైనస్ అంటే ఏంటి,
కాంప్లిమెంటరీ కదా, అంటే ఈ పదం పెట్టాలి, కాంప్లిమెంటరీ అని పెట్టాలి పదం. అప్పుడు ఏమవుతుంది నాకు సిఓ సైన్ టీటా, సిఓ సైన్ టీటా. ఇదే ఏమవుతుంది నాకు కాస్ టీటా. అర్థమైందా? సైన్కి ముందర సిఓ పెడితే ఏమవుద్ది కాంప్లిమెంటరీ అవుద్ది. కాస్ 90 మైనస్ టీటా ఏమవుతుంది నాకు ఆ సిఓ తీసేయాలి, ఏమవుతుంది నాకు సైన్ టీటా. ఆ సైన్ చూడండి పేర్లు కూడా అవే వస్తాయి, పేర్లే కాంప్లిమెంటరీ పేర్లు. సైను దీని కాంప్లిమెంటరీ కొసైన్, దీన్నే మనం కాస్ అని పిలుస్తాం. యాక్చువల్గా సిఓ అంటే కాంప్లిమెంటరీ. టాను దీని కాంప్లిమెంటరీ కోటాంజెంట్, దీన్నే మనం కాట్ అంటాం. సీకెంట్ దీని కాంప్లిమెంటరీ కొసీకెంట్, దీన్నే మనము కొసీకంట్ అంటాం, కొసీక్. సో అర్థమైందా ఎందుకు సైన్ రెసిప్రోకల్ కాస్, సైన్ కాంప్లిమెంటరీ కాస్, టాన్ కాంప్లిమెంటరీ కాట్, సీకెంట్ కాంప్లిమెంటరీ కొసీకెంట్ అంటే కాంప్లిమెంటరీ అంటే జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఆర్ రిమూవ్ సిఓ. సైన్ సిఓ యాడ్ చేస్తే ఏమవుతుంది కొసైన్ అంటే కాస్. సో సైన్ కాంప్లిమెంటరీ కాస్, కాస్ కాంప్లిమెంటరీ సైన్, టాన్ కాంప్లిమెంటరీ కాట్, కాట్ కాంప్లిమెంటరీ టాన్, సీకెంట్ కాంప్లిమెంటరీ కొసీకెంట్, కొసీకెంట్ కాంప్లిమెంటరీ సీకెంట్. బట్ రిమెంబర్ డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ కాంప్లిమెంటరీ అండ్ రెసిప్రోకల్. సైన్ రెసిప్రోకల్ ఏమో కొసీకెంట్, కాంప్లిమెంటరీ ఏమో కాస్. ఇది ఎలా వచ్చింది కూడా చెప్తాను చూడండి. y sin 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. ఎందుకు సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది అంటే, లెట్ us draw a triangle. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి, అండ్ దిస్ యాంగిల్ ఇస్ 90, దిస్ యాంగిల్ ఇస్ 90. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ టీటా అనుకోండి, ఇదేమవుతుంది నాకు 90 మైనస్ టీటా. ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏమవ్వాలి నాకు 180, అండ్ వీ నో దట్ ఆల్రెడీ 90 ఉంది, ఆల్రెడీ బి వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ 90. సో ఇంక రిమైనింగ్ 2 యాడ్ చేసి నాకు ఎంత రావాలి 90 రావాలి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అండి మనకి ట్రయాంగిల్లో. ఏ వాల్యూ టీటా అనుకుంటున్నా, బి వాల్యూ 90, సి వాల్యూ కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు సి ఏమవుతుంది నాకు 180 మైనస్ టీటా మైనస్ 90. ఎందుకు ఈ రెండు అవతల పోతే నాకు మైనస్ అవుతాయి కదా. అప్పుడు సి ఏమవుతుంది నాకు 180 మైనస్ 90 అంటే 90 మైనస్ టీటా. సో సి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ టీటా. సో ఏ యాంగిల్ కానీ టీటా అయితే సి యాంగిల్ ఏమవుతుంది నాకు 90 మైనస్ టీటా. ఇప్పుడు చూడండి సైన్ ఏ అంటే సైన్ టీటా, సైన్ టీటా అంటే సో క్యాటోవా తెలుసు కదా మనకి, సో క్యాటోవా ప్రకారము సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనూస్. సో ఆపోజిట్ ఏమవుతుంది నాకు బీసీ బై హైపోటెనస్ ఏమవుతుంది నాకు ఏసీ ఆర్ సిఏ. ఓకే, అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. ఇప్పుడు సి పాయింట్ నుంచి చూడండి, సి పాయింట్ నుంచి చూడండి, సైన్ సి ఇక్కడ నుంచి చూస్తే ఆపోజిట్ ఏమవుతుంది నాకు ఏబి అవుతుంది, హైపోటెనస్ ఏమో ఏసీ అవుతుంది. సో సైన్ ఏబి బై ఏసీ అవుతుంది. బట్ కాస్ సి చూడండి, కాస్ సి, కాస్ సి, కాస్ సి చూసినానంటే కాస్ నుంచి సి నుంచి కాస్ సి ఏమవుతుంది నాకు అడ్జసెంట్ బై హైపోటెనస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. కాబట్టి కాస్ ఏమవుతుంది నాకు బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. సో ఫ్రమ్ దిస్ థీరమ్, ఫ్రమ్ దిస్ స్టేట్మెంట్ వీ కెన్ సే దట్ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా అండ్ బీసీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి. చూడండి ఒక్క సెకండ్ మళ్ళీ చెప్తాను. సో ట్రయాంగిల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, సో ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. ఓకే, నౌ సైన్ ఏ వచ్చి మనకి బీసీ బై ఏసీ. ఎందుకు సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. నౌ కాస్ సి అంటే అబ్జర్వ్ ఫ్రమ్ హియర్, సి నుంచి చూడండి, సి నుంచి చూడండి, సి నుంచి చూసినప్పుడు కాస్ ఏమవుతుంది నాకు అడ్జసెంట్ బై హైపోటెనస్. సి నుంచి చూస్తే ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. అప్పుడు ఏమవుతుంది నాకు కాస్ సి అనేది అడ్జసెంట్ బీసీ బై హైపోటెనస్ ఏసీ. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ బీసీ బై ఏసీ, ఇక్కడ ఆర్హెచ్ఎస్ బీసీ బై ఏసీ, ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఇవి రెండు కూడా ఏమవ్వాలి మనకి ఈక్వల్. సో దేర్ ఫోర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు
కాస్ సి. ఏ అంటే ఏంటి మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ సి అంటే ఏంటి మనకి 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటా. సో దట్ ఈస్ వై కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా, సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా. ఎందుకు సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా ఎందుకు వద్దంటే ఎందుకు, ఇది రీజన్. ఓకే, సో దాట్స్ వై సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా. సిమిలర్లీ టాన్ 90 మైనస్ టీటా అంటే కాట్ టీటా, కాట్ 90 మైనస్ టీటా అంటే టాన్ టీటా. అండ్ సిమిలర్లీ సీకెంట్ 90 మైనస్ టీటా అంటే కోసీకెంట్ టీటా, కోసెక్ 90 మైనస్ టీటా అంటే సీకెంట్ టీటా. చాలా 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 ఇంపార్టెంట్. వీటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 90 మైనస్ టీటా అంటే కాంప్లిమెంటరీ. అప్పుడు కాంప్లిమెంటరీ అంటే సిఓ అనే పదం యాడ్ చేయాలి. సైన్ ఏమవుతుంది నాకు కొసైన్, కొసైన్ ఏమవుతుంది నాకు సిఓ ఉందిగా తీసేయి సైన్. టాన్ ఏమవుతుంది నాకు కొటాంజెంట్ అంటే కాట్, కాట్లో ఆల్రెడీ సిఓ ఉంది తీసేయి టాన్ అవుతుంది. సీకెంట్ కొసీకెంట్, కొసీకెంట్ బికమ్ సీకెంట్. అదే 180 వస్తే ఏం మారదు. సో సైన్ 180 మైనస్ టీటా అంటే సైన్ టీటానే, కాస్ 180 మైనస్ టీటా అంటే కాస్ టీటానే. సింబల్ మారుతుంది ఎందుకంటే 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్. బట్ 180 రెఫరెన్స్ తీసుకుంటే మనకి సైన్ కాస్త సైన్ అవుతుంది, కాస్ కాస్త కాసే అవుతుంది, పేరు మారదు. అదే 90 రెఫరెన్స్ తీసుకుంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే సైన్ 150 వాల్యూ, let us find the value of sin 150. సైన్ 150 వాల్యూ కనుక్కోవాలంటే నేను 150ని 180 దగ్గర రాసుకుంటా, సైన్ 180 మైనస్ 30గా రాసుకుంటా. ఎందుకంటే 150 నాకు 180 మైనస్ 30 చేస్తున్నా కదా వస్తుంది నాకు. సో ఐ కెన్ రైట్ సైన్ 150 యాజ్ సైన్ 180 మైనస్ 30 అండ్ సైన్ 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా చూడండి, 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్, సైన్ 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్, 180 మైనస్ ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో ఏఎస్ సిల్వర్ కదా, అంటే సైన్ పాజిటివే కదా, అంటే పాజిటివ్. 180 వస్తే సైన్ పేరు మారుతుందా, మారదు. కాబట్టి ది ఆన్సర్ ఈజ్ సైన్ 30, ఆన్సర్ ఈజ్ సైన్ 30. అంటే ఇది మర్చిపోవాలి, ఇంకా ఇక్కడ ఏమో అది రాసేసే సైన్ 30, సైన్ 30 ఎంత 1/2. సో కాబట్టి సైన్ 150 వాల్యూ కూడా 1/2. కావాలంటే చెక్ చేస్తాను చూడండి క్యాల్సీలో. సైన్ సైంటిఫిక్ ఫంక్షన్ trigonometry, yeah, sine 150 answer, sorry, first to 150 sin 0.5 సరిపోయిందా లేదా. సో దీన్ని నేను ఫ్రాక్షన్లో పెట్టుకుంటే నీకు 1/2 కదా వస్తుంది. అట్లా ఇంకొక వాల్యూ చేద్దాం చూడండి, సైన్ 210 ఎట్లా రాసుకోవచ్చు, నేను సైన్ 180 ప్లస్ 30 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 180 ప్లస్ ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అంటే ఆల్ సిల్వర్ టీ, టాన్ కాట్ పాజిటివ్, సైన్ సేమ్ రావాలి నాకు నెగిటివ్ కాబట్టి మైనస్ సింబల్ పెట్టేసా. ఫస్ట్ చూసుకోవాల్సింది ప్లస్సా మైనస్సా. తర్వాత 180 వస్తే పేరు మారుతుందా, మారదు. సో కాబట్టి 180 తీసేసేయండి, సైన్ 30 మైనస్ సైన్ 30 అంటే మైనస్ 1/2 అంతే. సి 180 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా అంటే సైన్ థీటానే, కాకపోతే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా చెక్ చేసుకోవాలి, అంతే అయిపోయింది ఆన్సర్ మైనస్ 1/2. కాబట్టి చెక్ చేసుకోండి, సైన్ 210 సైన్ మైనస్ 0.5 ఎగ్జాక్ట్లీ సరిపోయింది. ఓకే, సో ఇలా కనుక్కుంటాం మనం. ఇప్పుడు ఈ 180 మర్చిపోవాలి, ఇంకా 180 మనకు యూజ్ లేదు, ఈ వాల్యూ ఇంపార్టెంట్ కాబట్టి 150 ఈ విధంగా రాసుకున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ.